గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజ్ అన్నారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశంలోని 7 లక్షల గ్రామాలలో బీజేపీ కార్యకర్తలు 17 కోట్ల మంది ప్రజలను కలిసి కేంద్ర పథకాలు వివరిస్తారు. రాష్ట్రంలో 22,000 పంచాయతీలలో ఈ నెల 9, 10, 11 తేదీలో లబ్ధిదారులను కలిసి పథకాలు వివరిస్తారని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, PMY, పక్కా ఇల్లు వంటి పథకాల మీద ప్రచారం చేస్తామన్నారు. మొత్తం 18 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సంఘపరంగా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామన్నారు. భారత్ బ్రాండ్ పేరిట కేంద్రం నాణ్యమైన బియ్యం అందిస్తామని గుర్తు చేశారు. అంగన్వాడీల ద్వారా బాలింతలకు నగదు ప్రోత్సాహాలకు ఇస్తున్నారన్నారు. రైల్వే జోన్ కోసం ముడసర్లవ్వ ముంపు ప్రాంతాలను కేటాయించడం అన్యాయమని అన్నారు. పల్లికి పోదాం అనే కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఈ 3 రోజుల పాటు అంటే 9, 10, 11 3 రోజుల పాటు ఏదో ఒక రోజుని మా నాయకులు ఎంచుకుని 24 గంటల పాటు పల్లెల్లో ఉండి అక్కడ అనేక మందిని కలవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేపట్టిందో వారందరి దృష్టికి తీసుకువెళ్ళడం ఇందులో ముఖ్యమైన అంశం. అదేవిధంగా రాబోయే రోజుల్లో అంటే 12, 13, 14 3 రోజుల పాటు అర్బన్లో కూడా అర్బన్ సంబంధించి ఏం చేసామన్నది కూడా ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో భాగంగా జరగబోతుంది. ఇక్కడ ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి ఏం చేసినా కేంద్ర ప్రభుత్వమే చేసింది. విశాఖపట్నంలో ఏ డెవలప్మెంట్ అయినా చూడండి, ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం చేసింది. అది చాలా స్పష్టంగా మేము ప్రజలకు తీసుకువెళ్ళబోతున్నాం. యూనివర్సిటీస్ దగ్గర నుంచి, IIM దగ్గర నుంచి మెట్టెక్ పార్కు, మనకి స్మార్ట్ సిటీకి సంబంధించిన అనేక డెవలప్మెంట్స్, పార్క్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేసింది. నేషనల్ హైవే ఇక్కడ డెవలప్ చేసిన, అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు చేసిన నేషనల్ హైవే కానివ్వండి, షీరానగర్ నుంచి కనెక్టివిటీ రోడ్డు కానివ్వండి, అనేక అంశాలు ఇక్కడ. బ్లూ ఫ్లాగ్ బీచ్ టూరిజం సంబంధించి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు గమనించండి. ఎందుకంటే ఇక్కడ రుషికొండలో బ్లూ ఫ్లాగ్ బీచ్ని కేంద్ర ప్రభుత్వం ఓన్గా డిజైన్ చేసిన ప్రోగ్రాము. దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఇక్కడ కార్పొరేషన్కి చేత కావట్లేదు. ఇలా అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ చేసిన దాఖలాలు లేవు. ఇది మేము బలంగా ప్రజలకు తీసుకువెళ్ళి రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కోరుతాం. కేంద్రంలో ఒకసారి, కేంద్రంలో మరొకసారి, రాష్ట్రంలో ఒకసారి, కేంద్రంలో మరొకసారి మోదీ సర్కార్ అని చెప్పి ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా గుండె గుండెకి మోడీజీ, గడప గడపకి బీజేపీ అనే కార్యక్రమంతో పల్లెని మేము తిరిగి ప్రతి కార్యకర్త కూడా మా తాలూకా ప్రచారం పూర్తిగా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. భారత్ రైస్ పేరుతో 29 రూపాయలకే నాణ్యమైన రైస్, అది ఆల్రెడీ లాంచ్ అయింది ఢిల్లీలో. అది కూడా విస్తృతంగా ప్రజలకి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫెడరల్ సిస్టంలో నిధులన్నీ కూడా సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని. ఇక్కడ ఆయన ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఉచిత గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మనం రైస్ ఇస్తున్నాం. అది తీసుకెళ్ళి వ్యాన్ మీద ఆయన చిరు మందహాసంతో ఫోటో ఉంటుంది, దానికి ఒక కిట్టు, ఇవన్నీ కూడా ఆయన ప్రచారం. ఈ ప్రభుత్వం స్టిక్కర్ల ప్రభుత్వం, ఆ స్టిక్కర్ వేసుకుని ప్రజలను మభ్య పెడుతుంది. అందుకే మాకు వ్యక్తిగతంగా బీజేపీ పార్టీకి మీడియా లేదు, సొంత మీడియా. దానికోసం మేము వెళ్ళి గ్రామానికి వెళ్ళి ఇదన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ పథకాలని చెప్పి తెలియజేయడం ఇందులో ప్రధానంగా ఉద్దేశం. ఇంకొక వచ్చిన అడిగారు, అంగన్వాడీ పోషణ అభియాన్ కింద ఒక మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు కూడా 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని 5,000, రెండోది మాతృవందన పథకం కింద 5,000 ఇస్తున్నాం, రెండోసారి అయితే 6,000 ఇస్తున్నాం. అదేవిధంగా పౌష్టికాహారం కూడా, గుడ్డు, పాలు, ఆ తల్లికి పిల్లకి మంచి పౌష్టికాహారం ప్రసవం తర్వాత పోషణ అభియాన్ కింద అది రెగ్యులర్గా జరుగుతుంది. అయితే ఈ ఇంప్లిమెంట్ కూడా అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తల ద్వారా జరుగుతుంది. ఆ గుడ్డు మీద కూడా ఆ జగనన్న చిరుమందహాసంతో ఫోటో. అందరూ కూడా క్రికెట్ కిట్ ఉంటుంది, క్రికెట్ గార్డు
దాని మీద కూడా అన్నయ్య చిరుమందహాసంతో ఓ ఫోటో, అది ఎక్కడ పెట్టుకున్నా కానీ ఆ చిరుమందహాసం ఉండాలి. అలాంటి ప్రచారానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు తప్ప అది ఏంటి అన్నది చూడలేదు. ఫుట్బాల్ మీద కానీ అన్నట్లో ఆయన ఫోటోతోటి ప్రచారం జరుగుతుంది. ఇలాగ దుర్వినియోగం తప్ప సరైన కార్యక్రమాలు చేయట్లేని ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం బీజేపీ ఈ కార్యక్రమం చేస్తుంది.